హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందీ వికాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్లో ఉన్నటువంటి వ్యాకరణ్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి వచ్చేటువంటి వ్యాకరణ్ గురించి ఒకసారి చర్చించుకోబోతున్నాం. బుక్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వీటిని చూసుకుంటే ఇందులో నుంచే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేసి వ్యాకరణ్ వచ్చేసి మనం చూడబోతున్నాం. ఇప్పుడు వ్యాకరణ్ వచ్చేసి మనకు రోమన్ నెంబర్ 1లో వచ్చేసి వ్యాకరణ్ ప్రశ్న వచ్చేసి మనకి 12 వచ్చేసి బిట్స్ ఉంటాయి. అక్కడ 12 బిట్స్ ఉంటాయి అక్కడ. తర్వాత రోమన్ నెంబర్ 2లో కూడా మనకి 5 వచ్చేసి వ్యాకరణ సంబంధించినటువంటి క్వశ్చన్సే ఉండబోతున్నాయి. టోటల్గా మనకు వచ్చేసి వ్యాకరణ అంటే గ్రామర్ పాయింట్స్ వచ్చేసి మనకి 17 ఉండబోతున్నాయి అక్కడ. ఈ 17 గురించి మనము ఈ టాపిక్ లో తెలుసుకుందాం. తర్వాత ఎగ్జామ్ ఉన్నటువంటి పేపర్ మొత్తం కూడా ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో కూడా మనం వచ్చేసి ఈరోజు తెలుసుకోబోతున్నాం. వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రభుజీ వచ్చేసి తత్సమ్ శబ్ద్ వచ్చేసి మనకు తద్భవ్ శబ్ద అయినా కూడా ఇవ్వచ్చు, లేకుంటే వచ్చేసి తత్సమ్ శబ్ద అయినా ఇచ్చి మనల్ని మార్చమంటాడు. ఎలా మార్చమంటారు అంటే వాటిని వచ్చేసి తత్సమ్ శబ్దలోకి మార్చమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా. ప్రభుజీ తుమ్ ఘన్ బన్ घन बन हम मोरा जैसे चितवनी चंद्र चकोरा. घन बन बन అనేటువంటి శబ్ద కింద రేఖాంకిత్ అంటే ఏంటి, అండర్లైన్ చేశారు అక్కడ. రేఖాసే అంకిత్ వచ్చేసి కరణ్ తత్పురుష సమాస్ అవుతుంది అక్కడ. వచ్చేసి బన్ కింద మనకు అండర్లైన్ చేస్తే మనం వచ్చే దాని తత్సమ్ శబ్దం మనం రాయాలి. వన్ రాయాలి. వచ్చేసి అడవి, ఫారెస్ట్ అని మనం రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి రామ్ రతన్ ధన్ పాయే. రామ్ రతన్ ధన్ పాయే. రతన్ అనేటువంటి వర్డ్ కింద మనకి అండర్లైన్ చేస్తారు. మనం వచ్చేసి రత్న అని వచ్చేసి తత్సమ్ శబ్దం మనం రాయాలి. తద్భవ్ శబ్ద ఇస్తే తత్సమ్ శబ్దం మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి కిర్పాకర్ అప్నాయో. కిర్పా అనేటువంటి వర్డ్ ఇస్తాడు అక్కడ మనకి. చాలాసార్లు ఇంతకుముందు గతంలో కూడా ఎగ్జామ్లు ఇచ్చిండు అక్కడ. కిర్పా అనేటువంటి వర్డ్ కింద మనకి అండర్లైన్ చేస్తారు అక్కడ. మనం వచ్చే దాని తత్సమ్ శబ్దం రాయాలి, కృపా అని మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సప్నే జగతే మన్కే. సప్నే జగతే మన్కే. సప్నా అనేటువంటి వచ్చేసి సప్నా అనేటువంటి తద్భవ్ వచ్చేసి మనకి సప్న అనేటువంటి మనకి తద్భవ్ శబ్ద ఇస్తాడు అక్కడ. మనం వచ్చేసి తత్సమ్ శబ్ద రాయాలి, స్వప్న అని రాయాలి. ఇంకా లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సూర్య అనేటువంటి వచ్చేసి మనకి సంస్కృత పదం ఇస్తాడు. సంస్కృత పదం ఇస్తాడు అక్కడ. సూరజ్ అనే తద్భవ శబ్దం వచ్చేసి మనం రాయగలగాలి. ఇది ఒక్కటి మనకి అక్కడ. ఇది వచ్చేసి సంస్కృత పదం తనే ఇచ్చిన ఎగ్జామ్లో మనకి తత్సమ్ శబ్ద ఇస్తే మనం తద్భవ శబ్ద రాయాలి. తత్సమ్ శబ్ద ఇస్తే వచ్చేసి మనకి తద్భవ శబ్ద ఇస్తే వచ్చేసి తద్భవ రాయాలి. తత్సమ్ ఇస్తే తద్భవ రాయాలి, తద్భవ ఇస్తే తత్సమ్ రాయాలి. రేఖాంకిత శబ్ద కా తత్సమ్ రూప్ పహచాన్ అని చెప్పేసి ఇప్పటి వరకు మనకి తత్సమ్ శబ్ద అడుగుతాడు కాబట్టి తత్సమ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ అంటే సూరజ్ అనేది మనకి ఇక్కడ तद्भव शब्द అవుతుంది అక్కడ. आज का सूर्य देखो कितना शीतल कितना प्यारा है मानो संसार की ईद की बधाई दे रहा है అని చెప్పి చదువుకుంటాం ఇక్కడ. ఇది వచ్చేసి మనకు आज का सूर्य. ఇది వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకు గ్రామర్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ గ్రామర్ పాయింట్ వచ్చేసి మనకు హిందీ అక్షరోं में लिखना. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 1900 ఫస్ట్ లెసన్ లో 1977 వచ్చేసి 1880 వచ్చేసి 1836 1880 వచ్చేసి 1880 తర్వాత 1959 1936 1959 1918 1990 1993 వచ్చేసి 1950 1970 1970 1970 1979 1974 1949 1985 ఓకే. ఇలా మనకు టెక్స్ట్ బుక్స్ వచ్చేసి సంవత్సరంలో అక్కడ ఇవ్వడం జరిగింది. ఇవే మనం ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇందులో నుంచి ఏదో ఒకటి మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 1900 అంటుంది. ఇక్కడ 1900 అంటే 1900 అంటాం. వచ్చేసి 1880 అంటే 1880 అయినా రాయొచ్చు, 1880 అయినా రాయొచ్చు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి 1959 అంటే 1959
అంటే వచ్చేసి 1959 1959 రాయొచ్చు, లేకుంటే 1990 అంటే 1990 అని రాస్తాం. అక్కడ 1950 అంటే 1950 అని రాస్తాం. 1977 1977 వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా మనకి ఇచ్చింది అక్కడ. 1977 1977, 1936 1936 అని అక్కడ రాస్తాం మనం. అక్కడ 1918 అంటే 1918 అని రాస్తాం మనం ఇక్కడ. 1993 అంటే 1993 అని రాస్తాం. 1970 అంటే 1970 అని రాస్తాం. 1979 అంటే 1979, 1979. 1974 వచ్చేసి మనకి 1974 1974 74. నెక్స్ట్ 1949 1949 అని రాస్తాం. 1985 1985 అని రాస్తాం అక్కడ. 1985 सन 1985 में DRDO के द्वारा DRDO వచ్చేసి రక్షా అనుసంధాన్ వికాస్ సంఘటన అని చెప్పేసి హిందీలో అంటాం. వచ్చేసి DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం అక్కడ. అందులో వచ్చేసి 10 యువ వైజ్ఞానికోంకో చయన్ కియా థా, ఉస్మే మేరా నామ్ థా అని చెప్పేసి టెస్సీ థామస్ గారు చెప్పడం జరిగింది అక్కడ. వచ్చేసి అది మనం చూసుకుంటాం, రక్షా అనుసంధాన్ और వికాస్ సంఘటన్. తర్వాత వచ్చేసి 1482 వచ్చేసి 1527 रैदास का जन्म हुआ 1482 में, काशी में हुआ. ज्ञान मार्ग शाखा के कवि है ज्ञान मार्ग शाखा के వచ్చేసి गुरु ग्रंथ साहब में उनकी వచ్చేసి पद संकलित है. తర్వాత వచ్చేసి गुरु ग्रंथ साहब में उनकी कविताएं संकलित है रास्ता में. काशी में रैदास का जन्म हुआ 1527, मतलब यहाँ पे 1482 1482 1482 1527 1527 यहाँ पे 27 है. వచ్చేసి राबेन द्वीप कारागार में 27 इयर्स नेल्सन मंडेला ने बिताया. జైల్లో 27 ఇయర్స్ ఉన్నాడు అక్కడ. వచ్చేసి रैदास की मृत्यु हुई 1527 1527 में हुआ. नेक्स्ट వచ్చేసి 1498 1573 1498 వచ్చేసి मीराबाई का जन्म हुआ 1498. मीराबाई की मृत्यु हुई 1573 में मीराबाई की मृत्यु हुई. मीराबाई की प्रसिद्ध रचना मीराबाई पदावली कृष्णोपासक कवियों में श्रेष्ठ और माधुर्य भाव में पटु थे. मीराबाई श्री कृष्ण को प्रेम करती है, आराधना करती है, पति रूप में मानकर प्रार्थना करती है, अर्चना करती है, आराधना करती है. मीराबाई 1498 में मीराबाई का जन्म हुआ. ये तो हुआ हमें थर्ड पॉइंट. और फोर्थ पॉइंट है हमें कारक को पहचाना होगा. कारक कर्ता कर्मा क्रिया को एक दूसरे के साथ संबंध जोड़कर वाक्य का सही रूप देने वाले शब्दों को कारक कहते हैं. अगर आपको पूछ सकते हैं कि जग के सारे ఇక్కడ మీకు తీసేసి జగ్ కా సారే జగ్ కో సారే జగ్ కే సారే అంటాడు అక్కడ. మీరు కే అని రాయాలి. జగ్ కే సారే క్లేష్ మిటాకర్ ధరతీ కో స్వర్గ బనాయేంగే. ఇంకా ఎలా అడుగుతాడంటే మనకు విశ్వబంధుత్వ డాష్ మూల మంత్ర విశ్వబంధుత్వ వచ్చేసి మీకు అడుగుతాడు అక్కడ. కానా లేకుంటే వచ్చేసి కేనా లేకుంటే వచ్చేసి మేనా అని అడిగేటువంటి అవకాశం ఉంది. మీకు ఆప్షన్ రాయాలి అక్కడ. మీరు ఏం రాస్తారంటే విశ్వబంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయేంగే అని రాస్తాం అక్కడ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. గావ్ డాష్ మేళా
गांव डैश मेला चला వచ్చేసి गांव से मेला चला गांव से అనేటువంటి ఇక్కడ మీకు మేనా లేకుంటే పర్రా లేకుంటే సేనా కింద ఆప్షన్స్ ఇస్తారు అక్కడ మీరు गांव से मेला चला అని చెప్పేసి మీరు రాయాలి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ अमीना डैश क्रोध तुरंत स्नेह डैश बदल गई ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చిన ఇలా అడగకపోవచ్చు మనం ముందుగానే ప్రిపేర్ అవుతాం మంచిది అక్కడ వచ్చేసి అక్కడ ఇక్కడ కేనా ఇలాగా మనకి అడిగేటువంటి అవకాశం ఉంది మనం వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया फर्स्ट ऑप्शन इज राइट आंसर सेकंड और थर्ड इज रॉन्ग आंसर्स अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया ये हमें कारक इस तरह से पूछ सकते हैं और फिफ्थ पॉइंट है अच्छे समास के बारे में पूछ सकते हैं समास के बारे में पूछ सकते हैं पेड़ पौधे सुबह शाम नब तल पशु पक्षी ఇవి అడిగేటువంటి ఇలా సమాసం అడిగేటువంటి అవకాశం ఉంది పేड़ पौधे పశు పక్షి శుభ శామ్ నబ్ తల్ ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాస్ మాతా పిత భాయి బహన్ छोटे बड़े స్త్రీ పురుష్ వచ్చేసి ఆద్మీ ఔరత్ ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాస్ కిందకి వస్తాయి ఇక్కడ ఇవి మనం తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి దేశభక్తి देश के लिए भक्ति तत्पुरुष समास देशभक्ति देश के लिए भक्ति तत्पुरुष समास అని మనం రాయాలి युवा की शक्ति ये भी तत्पुरुष समास है युवा की शक्ति तत्पुरुष समास है श्रम का जल वेरी 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 इंपॉर्टेंट ఇక్కడ ఇది ద్వంద్వ సమాసం వచ్చే రాసేటువంటి అవకాశం ఉంది మీరు కన్ఫ్యూజ్ అయ్యి శ్రమ్ और జల్ ద్వంద్వ సమాసం రాయొచ్చు మీరు అలా కాదండి ఇక్కడ శ్రమ్ కా జల్ వచ్చేసి తత్పురుష సమాస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ శ్రమ్ కా జల్ తత్పురుష సమాస్ నెక్స్ట్ వచ్చేసి भुज का बल వచ్చేసి తత్పురుష సమాస్ ఇది కూడా తత్పురుష సమాస్ ఇది కూడా తత్పురుష సమాస్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి निसंदेह संदेह के बिना अव्ययी भाव समास సమాసంలో నుంచి అడిగితే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమాసం అన్ని కూడా ఎగ్జాంపుల్ తో సహా మీ ముందర పెట్టడం జరిగింది ఒకసారి మీరు చూసుకుంటే ఇందులో నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి సంధి వచ్చేసి మనకి ఎలా అడగబోతున్నాడంటే మనకు వచ్చేసి సేమ్ निसंदेह निह प्लस संदेह विसर्ग संधि అవుతుంది निह प्लस धन निर्धन వచ్చేసి విసర్గ సంధి నిహ్ ప్లస్ ధన్ విసర్గ సంధి నిరాశ నిహ్ ప్లస్ ఆశా నిరాశ వచ్చేసి విసర్గ సంధి నిరు ప్లస్ వచ్చేసి నిహ్ ప్లస్ ఆశ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ లో మనకి సంకల్ప్ सम प्लस कल्प संबंध संगति सम प्लस गति संभव సంభవ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసి ఇలా అడిగేటువంటి అవకాశం ఉంది సంకల్ప్ వెరీ ఇంపార్టెంట్ సమ్ ప్లస్ కల్ప్ అని మనం రాయగలగాలి వచ్చేసి వ్యంజన్ సంధికే అంతర్గత్ ఆతే హై ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు సంధి ఇంకా వచ్చేసి పర్యావరణ్ ఇంతకుముందు అడిగి ఉన్నారు అక్కడ పర్యావరణ్ పరి ప్లస్ ఆవరణ్ పర్యావరణ్
ई प्लस आ इक्वल टू या यन संधि के अंतर्गत आते हैं अत्यंत, अति प्लस अंत, अत्यंत, अति प्लस अंत, अत्यंत, ఇది కూడా ఎన సంధి కిందకి వస్తుంది. అక్కడ సదైవ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సదైవ్, సదా, సదా ప్లస్ ఏవ్, సదైవ్ వచ్చేసి వృద్ధి సంధి, సదా ప్లస్ ఏవ్ వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటివి పావన్ వచ్చేసి పో ప్లస్ అన్, పావన్ పో ప్లస్ అన్, పావన్ పౌ ప్లస్ అన్, పవిత్ర పో ప్లస్ ఇత్ర, पो प्लस इत्र पवित्र, पवन पो प्लस अन, पावन पौ प्लस अन, పో ప్లస్ ఇత్ర పవిత్ర. ఓకే, ఇలాగ మనకి అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత యద్యపి అడిగేటువంటి అవకాశం ఉంది. యధి ప్లస్ అపి, యధి ప్లస్ అపి, యద్యపి వచ్చేసి ఈ ప్లస్ ఆ ఈక్వల్ టు ఎన సంధికి అంతర్గత ఆతే హై. ఇలాగ మనకి ఇక్కడ నుంచే ఇప్పుడు ఎన్ని సంధులు మనం వచ్చేసి నేర్చుకున్నామో అక్కడ నుంచే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటాం మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకు అనేక शब्दों में एक शब्द लिखना होगा. फॉर एग्जांपल हमें इसलिए पहले दिया था गायक, जो गाता है उसे क्या कहते हैं? गायक कहते हैं. जो गाती है उसे क्या कहते हैं? गायिका कहते हैं. जो लिखती है उसे क्या कहते हैं? लेखिका कहते हैं. जो लिखता है, जो कहानी रचना कोई भी लिखता है उसे क्या कहते हैं? लेखक कहते हैं. और जो लिखती है उसे लेखिका कहते हैं. फॉर एग्जाम्पल जो नीति से संबंध रखता है उसे कहते हैं नैतिक. अनेक शब्दों के लिए एक शब्द. नीति से संबंध रखता है नैतिक कहते हैं. जो विज्ञान से संबंध रखता है उसे वैज्ञानिक कहते हैं. जो भू विज्ञान से संबंध रखता है उसे भू वैज्ञानिक कहते हैं. और వచ్చేసి जो मन को भाने वाला उसे क्या कहते हैं? मन भावन कहते हैं. जो पूरे देश, पूरे दुनिया से संबंध रखता है उसे अंतरराष्ट्रीय कहते हैं. जैसी जिसके सामने दूसरा ना हो उसे क्या कहते हैं? एक शब्दों में अद्वितीय कहते हैं. जिसके सामने दूसरा ना हो, जिसके सामने दूसरा ना हो उसे अद्वितीय कहते हैं. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకసారి చూసుకుంటారు మళ్ళీ ఒకసారి. जो गाती है उसे जो गाता है उसे गाय कहते हैं. जो नीति से संबंध रखता है उसे नैतिक कहते हैं. जो विज्ञान से संबंध रखता है वैज्ञानिक कहते हैं. मन को भाने वाला अनेक शब्दों के लिए एक शब्द मन भावन होती है. जो विश्व दुनिया से संबंध रखता है उसे विभिन्न देशों से संबंध रखता है अंतरराष्ट्रीय कहते हैं. जो अद्वितीय होती है, जिसके सामने दूसरा ना होती है उसे अद्वितीय कहते हैं. నెక్స్ట్ వచ్చేసి ముహావరా చూసుకుంటాం. ఎయిత్ వచ్చేసి మనకు ఎయిత్ బిట్ వచ్చేసి ముహావరా ఉంది. ముహావరా అంటే మనకు వచ్చేసి पीला पड़ जाना मतलब कांतिहीन होना. पीला पड़ना कांतिहीन होना. पीला पड़ना कांतिहीन होना. వచ్చేసి धावा बोलना आक्रमण करना. धावा बोलना. नमाज पूरा होते ही सभी बच्चे खिलौने और मिठाइयों के दुकान पर धावा बोलते थे. आक्रमण करना. धावा बोलना मतलब आक्रमण करना. गदगद होना. గదగద హోనా, సంతోష్ హోనా, ఖుషి హోనా. వచ్చేసి మనకి అక్కడ ఆనంద్ హోనా అని రాస్తాం అక్కడ. తర్వాత వచ్చేసి దిల్ కచోట్నా దుఃఖ్ హోనా. దిల్ కచోట్నా దుఃఖ్ హోనా. దిల్ బైట్నా నిరాశ హోనా. మనకి ఎగ్జాంపుల్ అడిగింది అక్కడ. దిల్ బైట్నా అంటే నిరాశ హోనా అని అడగొచ్చు అక్కడ. అధైర్య హోనా, అధైర్య హోనా కూడా మనం అడగొచ్చు ఇక్కడ. ముహావరా సెకండ్ లెసన్ లో ముహావరాస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అందులో నుంచే ముహావరా అడిగేటువంటి అవకాశం ఉంది 8 బిట్ లో. నెక్స్ట్ వచ్చేసి లింగ్ షేర్ దౌడతా హై. 9th వచ్చేసి లింగ్ అడుగుతాడు అక్కడ. లింగ్ బదులు అంటాడు అక్కడ. పుంలింగ్ లో ఇస్తే మనం స్త్రీలింగ్ లో రాయాలి, స్త్రీలింగ్ లో ఇస్తే పుంలింగ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ దౌడతా హై. ఇది వచ్చేసి పుంలింగ్ లో ఉంది. ఇచ్చిన సెంటెన్స్ ఏ లింగ్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి. ఒక్కొక్క పదంని మార్చడానికి ట్రై చేయాలి. షేర్ దౌడతా హై, షేరిని దౌడती है. नौकर काम करता है, नौकरानी काम करती है. पुजारी पूजा करता है, पुजारिन पूजा करती है అని అక్కడ రాస్తాం మనం. తర్వాత मोर नाचती है, मोर नाचता है, मोरिनी नाचती है అని రాస్తాం అక్కడ. ఇలాగ వచ్చేసి మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. ఆద్మీ కామ్ కర్తా హై, ఔరత్ కామ్ కర్తీ హై. ఇలాగ మనకి 9th బిట్ వచ్చేసి అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 10th వచ్చేసి మనకి వచన్ బదులు అంటే నంబర్ ఇస్తాడు అక్కడ. వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మోర్ నాచతా హై, मोर नाचता है అలాంటి అడిగేసి ఉంది. లేకుంటే బచ్చా खेल
रहा है, बच्चा खेल रहा है, बच्चा खेल रहा है వచ్చేసి మోర్ బహువచనం కూడా మోర్ మోరే వచ్చేసి మోర్ ఏమన్నా ఏం మారదు ఇక్కడ మోర్ నాచితే హై అని పెట్టి డాట్ హై అని మోర్ నాచితే హై అని పెట్టి డాట్ కంపల్సరీగా పెట్టాలి బహువచనంలో హైలో కంపల్సరీ డాట్ పెడితేనే మీకు మార్క్స్ వస్తుంది హైలో మీరు డాట్ పెట్టలేదంటే మీకు మార్క్స్ వచ్చేసి ఇవ్వరు కాబట్టి ఇది ఒక్కటి మీరు ఒకసారి గమనించుకోండి అక్కడ బच्चे खेल रहा है సారీ बच्चा खेल रहा है बच्चे बच्चे खेल रहे है డాట్ పెట్టాలి बच्चे खेल रहा है వచ్చేసి అపూర్ణ వర్తమాన కాలంలో ఉంది సేమ్ అలాగనే రాసి బహువచనంలో రాయగలగాలి ఇలాగ మనము ఏకవచనం ఇస్తే ఇచ్చిన సెంటెన్స్ ను ఏకవచనం ఉంటే బహువచనంలోకి మార్చాలి బహువచనంలోకి ఉంటే ఏకవచనంలోకి మార్చాలి వచ్చేసి लोकगीत कई प्रकार के हैं लोकगीत कई प्रकार के हैं ఇది వచ్చేసి లోక్గీత్ కई ప్రకార్ కే హై ఇది వచ్చేసి మనకి బహువచనం ఉంది దీన్ని వచ్చేసి ఏకవచనంలో మార్చమంటాడు మనం ఎలా రాయాలి అప్పుడు లోక్గీత్ एक प्रकार का है लोकगीत एक प्रकार का है హై కింద డాట్ పెట్టకూడదు ఎందుకంటే మనం వాళ్ళు అక్కడ బహువచనం చెంది కాబట్టి మనం సింగులర్ రాస్తున్నాం లోకగీత్ కई प्रकार के है लोकगीत एक प्रकार के है అనేది మనం అక్కడ సింగులర్ లో రాస్తాం ఇలాగ మనం వచ్చేసి వచనం అడగొచ్చు ఇంకొచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి సారీ 11th వచ్చేసి మనకు కాల్ అడిగేటువంటి అవకాశం ఉంది यहाँ का जल शुद्ध होगा यहाँ का जल शुद्ध होगा ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం కాల్ మార్చేటప్పుడు ఎలా రాస్తామంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మనం కంపల్సరీగా వాటిని చూసుకోవాలి ఇచ్చిన టెన్స్ ఏ టెన్స్ లో ఉంది ఏ టెన్స్ లోకి మార్చమంటున్నాడు అంటే యహా కా జల్ శుద్ధ హోగా అంటే ఇది వచ్చేసి మనకి భవిష్యత్ కాలంలో ఉంది దీన్ని ఏ కాలంలోకి మార్చమన్నాడు వర్తమాన కాలంలోకి మార్చమంటాడు యహా కా జల్ శుద్ధ హై అని రాస్తాం మనం అంతే ఇక్కడ హోగా గా ప్లేస్ లో శుద్ధ హై అని రాస్తాం ఇక్కడ హై అని రాస్తాం यहाँ का जल शुद्ध है यहाँ का जल शुद्ध था यहाँ का जल शुद्ध था అని రాస్తే మనకు వచ్చేసి భూతకాలం అవుతుంది ఇది వచ్చేసి వర్తమాన కాలం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అमीना का दिल कचोट रहा है నెక్స్ట్ వచ్చేసి अमीना का दिल कचोट रहा है अमीना का दिल అపూర్ణ వర్తమాన కాలంలో ఉంది ఇక్కడ ఇది అमीना का दिल कचोट रहा है దాని భవిష్యత్ కాలంలో మనం రాయాలి భవిష్యత్ కాలంలో మార్చమంటే ఏమని మారుస్తాం अमीना का दिल कचोट रहा होगा दिल कचोट रहा होगा అని మనము భవిష్యత్ కాలంలో రాయాలి వచ్చేసి మనకి భూత్ కాలంలో రాయమంటే ఏం రాయాలి अमीना का दिल कचोट रहा था अमीना का दिल कचोट रहा था వస్తే మనకు గుడ్డి గుర్తుపెట్టుకుంటాం మనం హై వస్తే వర్తమాన కాలని థా థే తీ వస్తే మనకి భూతకాలం అని గా గే గి వస్తే మనకు వచ్చేసి భవిష్యత్ కాలం అని చెప్పేసి మనం అలాగా బ్లైండ్ గా గుర్తుపెట్టుకుంటాం ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు వాక్య శుద్ధ కరవ అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంది వాక్య శుద్ధ కరవలో మనకి ఇలా అడిగేటువంటి అవకాశం ఉంది డాక్టర్ डॉक्टर अंबेडकर उनके भाई के साथ जा रहा था नेक्स्ट राजू ने उनके पिताजी की बात सुनी नेक्स्ट थर्ड मैंने मेरा काम किया नेक्स्ट फोर्थ गीता उनकी कुर्सी पर बैठी नेक्स्ट लास्ट फिफ्थ लड़के उनके कामों में लगे
हुए है, लड़के उनके उनके कामों में लगे हुए है. దీన్ని వచ్చేసి మనకు వాక్య శుద్ధి చేయాలి అంటే దీన్ని కరెక్ట్ గా రాయమని అడుగుతారు అక్కడ లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, డాక్టర్ అంబేద్కర్ ఉన్కే భాయి కే సాత్ జా రహా థా. ఉన్కే అనే వర్డ్ మనకి రాయొద్దు అక్కడ, ఇది వచ్చేసి తప్పు ఇచ్చింది అక్కడ, అది మనం కరెక్ట్ గా చేసి రాస్తాం. ఏం రాయాలి మనం అక్కడ, డాక్టర్ అంబేద్కర్ అప్నే భాయి కే సాత్ జా రహా థా. డాక్టర్ అంబేద్కర్ అప్నే భాయి కే సాత్ జా రహా థా. అప్నే అనేటువంటి వర్డ్ మనం రాయాలి అక్కడ, అప్నే. తర్వాత రాజునే ఉన్కే పితాజీకి బాత్ సుని. రాజునే ఉన్కే పితాజీకి బాత్ సుని. ఉన్కే అనేటువంటి వర్డ్ మనం రాయొద్దండి అక్కడ, ఉన్కే అనేటువంటి వర్డ్ తీసేసి రాజునే అప్నే పితాజీకి బాత్ సుని. అప్నే పితాజీ అప్నే పితాజీకే బాత్ సుని. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, మైనే మేరా కామ్ కియా. మైనే మేరా కామ్ కియా అని అనకూడదు అక్కడ, మేరా అని అనకూడదు అక్కడ, మైనే అప్నా కామ్ కియా అని రాస్తాం అక్కడ. వచ్చేసి మేరా బదులు ఏం రాస్తాం మనం ఇక్కడ, అప్నా కామ్ అని రాస్తాం. తర్వాత గీత ఉన్కి కుర్సీ పర్ బైఠీ హై. గీత ఉన్కి కుర్సీ పర్, ఉన్కి అనేటువంటి వర్డ్ మనం ఇక్కడ రాయొద్దు అన్నట్టు, ఇక్కడ రాయాలి మనము అప్నీ కుర్సీ అని రాస్తాం అక్కడ, అప్నీ కుర్సీ పర్ బైఠీ హై. अपनी कुर्सी पर बैठी है. नेक्स्ट लास्ट वन, लड़के लड़के उनके उनके कामों में लगे हैं. लड़के उनके उनके कामों में लगे हैं. रास्ता మనం लड़के उनके उनके అనేది రాయొద్దు మనం ఇక్కడ, अपने अपने कामों में. लड़के अपने अपने కామో మే లగే హుయే హై అని రాస్తాం ఇక్కడ. ఇది వాక్య శుద్ధి. ఇందులో నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే కొంచెం తేడా కూడా వచ్చి అడిగేటువంటి అవకాశం ఉంది, మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు రోమన్ నెంబర్ 1 లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా మనం చూసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ద రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2 లో మనకి పేరాగ్రాఫ్ ఇస్తాడు అక్కడ. పేరాగ్రాఫ్ లో మనకు అడుగుతాడు అక్కడ సంజ్ఞ అడుగుతాడు అక్కడ, సర్వనామం అడిగేటువంటి సర్వనామం అడుగుతాడు. వచ్చేసి సంజ్ఞ సర్వనాం విశేషణ్ లేకుంటే క్రియ. సంజ్ఞ సర్వనాం వచ్చేసి విశేషణ్ క్రియ అడిగేటువంటి అవకాశం ఉంది. వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మనకి పర్యాయవాచి శబ్ద్ ప్రత్యయ్, పర్యాయవాచి శబ్ద ప్రత్యయ్. తర్వాత వచ్చేసి మనకు ఉపసర్గ, ప్రత్యయ్ ఉపసర్గ. తర్వాత వచ్చేసి విలోమ్ శబ్ద్. ఈ 8లో 5 మాత్రమే మనకు పేరాగ్రాఫ్ లో నుంచి తీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 8లో ఏదైనా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హమారీ నజర్ ఆప్కే నీలే గ్రహ పర్ పడి. చూడండి ఒకసారి, హమారే నజర్ आपकी नीली ग्रह पर पड़ी. हमारे नजर आपकी నీలి గ్రహ పర్ పడి. ఇక్కడ వచ్చేసి సంజ్ఞ ఉంది కదండి, ఇక్కడ సంజ్ఞ ఏదండి, ఇక్కడ గ్రహ. ఈ గ్రహ అనేది సంజ్ఞ నౌన్, గ్రహ అనేది సంజ్ఞ నౌన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ సర్వనాम हमारे పేరుకు బదులుగా వాడినదే సర్వనామము. संज्ञा के बदले में जिस शब्द का प्रयोग करते हैं उसे सर्वनाम कहते हैं. हमारे అనేది సర్వనామం. విశేషణ ఏముంది ఇక్కడ, నీలి గ్రహ కైసే హై, నీలి హై. ఇది వచ్చేసి మనకు విశేషణ, థర్డ్ విశేషణ అవుతుంది. క్రియ ఏంటి ఇక్కడ, పడినా పడింది అనేది ఇక్కడ క్రియ అవుతుంది. వచ్చేసి ఇది క్రియ. ఇలాగ మనకు వచ్చేసి పేరాగ్రాఫ్ లో అక్కడ వాళ్ళు ఇచ్చింటారు, మీరు దాన్ని చూసి రాయాలన్నమాట. అంతే, కొంచెం మీరు ఒక 2 సార్లు చదివారంటే పేరాగ్రాఫ్ ఈజీగా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. లేకపోతే వచ్చేసి ఇంకా వచ్చేసి మనకు యహ్ మూక్ స్నేహ థా మార్మిక్ प्रेम. एक मूक स्नेह था, मार्मिक प्रेम था. बच्चे में कितना सद्भाव ఇలాగా బచ్చో మే కిత్నా సద్భావ్ కిత్నా వివేక్ అని చెప్పేసి అక్కడ లాస్ట్ పేరాలో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యహ మూక్ స్నేహిత, ఇక్కడ పర్యాయవాచి శబ్దిస్తారని చెప్పాను. ఇక్కడ స్నేహ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ ఏముందంటే ఇక్కడ మిత్ర లేకుంటే దోస్త్ అని రాస్తాం. అక్కడ మిత్ర లేకుంటే దోస్త్ అని రాస్తాం. మీకు ఎగ్జాంపుల్ అడుగుతాడు, వచ్చేసి స్నేహిక వచ్చేసి మనకు పర్యాయవాచి శబ్ద క్యా హై లేకుంటే మిత్ర ఇస్తాడు. అక్కడ మిత్ర సే సంబంధిత శబ్ద కో అనుచ్ఛేద్ మే పహచానియే అని కూడా అడుగుతాడు. అక్కడ మనం రాయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యయ్. ఈ ప్రత్యయ్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి
ప్రత్యయ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ప్రత్యయ. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి ప్రత్యయ ఎలాగ అడిగే అవకాశం ఉందంటే ఇక్కడ చూడండి బచ్పన్. బచ్పన్ అంటే ఇక్కడ పన్ వచ్చేసి మనకి ప్రత్యయ అవుతుంది. ప్రసన్నత వచ్చేసి ఒక పదంలో లాస్ట్ లో తా ఉందంటే బ్లైండ్ గా ప్రత్యయ వచ్చేసి అదే అవుతుంది అక్కడ. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి వీటన్నిటిలో వచ్చేసి మనకు ఇక్ ప్రత్యయ ఉంది. ఇక్ ప్రత్యయ స్మాల్ ఈ. ఇక్కడ చూడండి ధర్మ ప్లస్ ఇక్ ధార్మిక్. धर्म प्लस इक धर्म. धर्म प्लस इक धार्मिक. मास प्लस इक मासिक. मासिक. दिन प्लस इक दैनिक. दिन प्लस इक दैनिक. उत्साह प्लस इक वेरी वेरी इंपॉर्टेंट. उत्साह प्लस इक औत्साहिक. इतिहास प्लस इक ऐतिहासिक. वेद प्लस इक इवన్నీ కూడా अल्प स्मॉल ई ने ఇవన్నీ కూడా वेद प्लस इक वैदिक. विज्ञान प्लस इक वैज्ञानिक. पुष्ट प्लस इक पौष्टिक. ఇలాగ మనకు ఇక్ రాయాలి. ఈ స్మాల్ ఈ వేరే. ఇక్కడ చూడండి ఒకసారి భారతీయ. ఇక్కడ దీర్ఘ ఈ ఉంది. ఈ అంటే ఇక్కడ దీర్ఘ ఈ రాయాలి. బడికీలా చంకీలా రంగీలా ఈలా బిగ్ ఈ రాయాలి. అక్కడ దీర్ఘ ఈ రాయాలి. ఇక్కడ మాత్రం స్మాల్ ఈ రాయాలి. ఏ మాత్రం మీరు బిగ్ కాడ స్మాల్ రాసినా స్మాల్ కాడ బిగ్ రాసినా ఒక మార్క్ కోల్పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చి లాస్ట్ లో స్మాల్ ఈనా లేకుంటే బిగ్ ఈనా హస్వ ఈనా దీర్ఘ ఈనా చూసుకొని మీరు రాయగలగాలి. అక్కడ వచ్చేసి భారతీయ భారత్ ప్లస్ ఈ. నెక్స్ట్ వచ్చేసి దుకాందార్ ధార్ వచ్చేసి అక్కడ మనకి ప్రత్యయ రాయొచ్చు. అడిగితే ఇందులో నుంచి అడిగే అవకాశం ఉంది. ఇవి మనం చూసుకుంటారు. ఇంకా విలోమ శబ్ద అంటారా ఇక్కడ ప్రేమ్ వచ్చేసి ఉపసర్గ. ఇంకా ఉపసర్గ ఉంది. ఉపసర్గ అంటే వచ్చేసి మనకి సుపరిచిత్. సు అనేది ఉపసర్గ. అక్కడ అశాంతి ఆ అనేది వచ్చేసి మనకి ఉపసర్గ. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మ్. ధర్మకు ఒక పదం వచ్చేసి ముందర కలిపితే అది ఏమవుతుంది అధర్మ అవుతుంది. అంటే ఉపసర్గ అంటే ఏంటి స్టార్టింగ్ లో వచ్చి ఆ పదం యొక్క అర్థం పూర్తిగా మారిపోతే దాన్ని ఉపసర్గ అంటాం. సుపరిచిత్. సు ప్లస్ పరిచిత్. బేజోడ్. బే అనేది అక్కడ బేజోడ్. బే అనేది ఉపసర్గ అవుతుంది మనకు. వచ్చేసి బే సమజ్ వచ్చేసి అక్కడ బే అనేది మనకు ఉపసర్గ అవుతుంది. బే చైన్. బే చైన్. చైన్ అంటే శాంతి. బే చైన్ అంటే అశాంతి. బే వచ్చేసి మనకు ఉపసర్గ అవుతుంది. ఇది వచ్చేసి మనకు సెకండ్ రోమన్ నంబర్ సెకండ్ లో 5 మార్క్స్ ఇందులో నుంచి మనం అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత 5 మార్క్స్ ఇంకా 15 మార్క్స్ ఉన్నాయి. రోమన్ సెకండ్ లో ఇంకా 15 మార్క్స్ ఉన్నాయి మనకు. ఆ 15 మార్క్స్ లో వచ్చేసి ఫస్ట్ ది 5 మార్క్స్ మనం చదువుకున్నాం. నెక్స్ట్ 5 మార్క్స్ వచ్చేసి ఏదైనా ఒక పద్యం ఇస్తుంది. అక్కడ ఊంచి నీచిగా భేద మిటాక ధర్తీకో స్వర్గ బనాయేంగే అని చెప్పేసి పద్యం ఇస్తారు. అక్కడ ఆ పద్యం కింద వచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాయగలగాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అనుచ్ఛేద్ సే గద్య భాగ్ సే అనుచ్ఛేద్ సే एक पैराग्राफ दी जाएगा. ఆ पैराग्राफ లో నుంచి మీరు వచ్చేసి ఒక వాక్యంలో రాయాలి. అక్కడ ప్రశ్న వచ్చేసి ఒక వాక్యంలో రాయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంకొక వచ్చేసి మనకి అనుచ్ఛేదిస్తాడు. అక్కడ ఆ అనుచ్ఛేదం వచ్చేసి మీరు వచ్చేసి మనకు అక్కడ ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఆప్షన్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు చూసి రాయగలగాలి. దీనికి వచ్చేసి మనకు సెకండ్ రోమన్ అంకకు వచ్చేసి మనకి 20 మార్క్స్ ఉంటాయండి. వచ్చేసి మనకి 20 మార్క్స్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్. రోమన్ అంక థర్డ్ లో చాలా ఈజీగా ఉంటుంది. రోమన్ అంక థర్డ్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే దీంట్లో వచ్చేసి पद्य भाग से एक प्रश्न पूछा जाएगा 4 मार्क्स. गद्य भाग से एक प्रश्न पूछा जाएगा 4 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకు 8 మార్కులు. అంటే కవి పరిచయం అడుగుతాడు. చాలా ఈజీ. థర్డ్ వచ్చేసి మనకు చాలా ఈజీ. అన్నిటికంటే థర్డ్ రోమన్ అంక థర్డ్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పద్య భాగంలో నుంచి ఒక పరిచయం అడుగుతాడు. గద్య భాగంలో నుంచి ఒక కవి పరిచయం అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రోమన్ అంక థర్డ్ వచ్చేసి 8 మార్క్స్. రోమన్ నంబర్ 4 ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. 8 × 3 వచ్చేసి 24 మార్క్స్ వచ్చేసి మనకి రోమన్ అంక 4 అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. అక్కడ మనకు రోమన్ అంక 4 లో వచ్చేసి మనకు 8 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 8 లో పద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్, పద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్, గద్య భాగంలో నుంచి 3 క్వశ్చన్స్, ఉపవాచక్ నుంచి 3 క్వశ్చన్స్. టోటల్ గా మనకి 8 క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ 8 కూడా మీరు రాయాలి. కంపల్సరీగా రాయాల్సి వస్తుంది అక్కడ. ఓకే. ఇది వచ్చేసి మనకు రోమన్ అంక 5. ఇంకా లాస్ట్ వచ్చేసి రోమన్ నంబర్ 6 సారీ రోమన్ నంబర్ 5. రోమన్ నంబర్ 5. ఈ రోమన్ నంబర్ 5 లో వచ్చేసి మనకు 2 వచ్చేసి సారాంశాత్మక ప్రశ్న పూछे जाते हैं. 2 సారాంశాలు వచ్చేసి वर्षा सभी प्राणियों के जीवन का आधार है.
इसका कई परिचय देते हुए अपने शब्दों से लिखे అని చెప్పేసి అడగొచ్చు, లేకుంటే వచ్చేసి హమ్ భారతవాసి పాఠ का సారాంశ अपने శబ్దం में लिखे అని చెప్పేసి అడగొచ్చు. ఆ రెండిట్లో మీరు రాయాలి, ఒకటి మాత్రమే మీరు రాయాలి. దానికి వచ్చేసి మీకు 10 మార్క్స్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి గద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అక్కడ గద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు ఒకటి రాయాలి. దానికి వచ్చేసి 10 మార్క్స్ అడుగుతాడు. అక్కడ गद्य भाग నుంచి 2 क्वेश्चंस అడుగుతాడు. रोमन नंबर 5 లో వచ్చేసి सारांशात्मक प्रश्न लिखना है आपको. गद्य भाग से एक सारांशात्मक प्रश्न लिखना, गद्य भाग से पद्य भाग से एक, गद्य भाग से एक, 2 सारांशात्मक प्रश्न लिखना होगा आपको 5वें रोमन नंबर 5 पर. और आपको लास्ट है रोमन नंबर 6. यहाँ पे आपको पूछा जाएगा कि पत्र लिखो. पत्र आप किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखो अंटाడు. लेकुंटे आप किसी विहार यात्रा जाते अनुमति मांगते हुए पिताजी को पत्र लिखो अंटाడు. लेकुंटे आपकी दीदी की विवाह दिल्ली में होने वाली है, उसमें भाग लेने के लिए प्रधानाचार्य से 3 दिन की छुट्टी मांगो అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా లేకపోతే आप कॉलेज में प्रवेश करने के लिए वहाँ पे प्रधानाध्यापक को प्रिंसिपल के पत्र लिखो అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది. అది లేకుంటే किसी पुस्तक विक्रेता से पुस्तक मांगते हुए పత్ర లిఖో, పుస్తకాలు అడగడానికి పత్ర లిఖో అని చెప్పేసి ఆ 4 నేర్చుకుంటే ఆ 4 ఒకటి డెఫినెట్గా మీకు వస్తుంది అక్కడ. అవి నేర్చుకుంటారు. ఇంకా లాస్ట్ దీనికి వచ్చేసి మీకు 8 మార్క్స్ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి మీకు నిబంధ ఇస్తాడండి. निबंध इస్తారు ఇక్కడ. ఇది కూడా 8 మార్క్స్ వచ్చేసి. निबंध మనము ఎలా చదువుకుంటామంటే पर्यावरण के बारे में पढ़ना है हमें, जनसंख्या के बारे में पढ़ना, हमें किसी एक त्योहार मनपसंद त्योहार के बारे में पढ़ना. आप नहीं तो आपको किसी त्योहार के बारे में, नहीं तो नेता के बारे में, महात्मा गांधी, जवाहरलाल नेहरू, किसी एक नेता के बारे में भी आप लिख सकते हैं. हाल ही में कोरोना के बारे में भी पूछने की संभावना है. इसमें से आपको एक निबंध पूछा जाएगा. अंक होगा आपको 8 మార్క్. 8 వచ్చేసి మార్క్స్ వచ్చేసి మీకు నిబంధకి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు ఈరోజు రాయబోతున్నటువంటి ఎగ్జామ్ పేపర్ యొక్క పూర్తి విశ్లేషణ. మీకు వచ్చేసి ఇందులోనే క్వశ్చన్స్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు వచ్చేసి చక్కగా ఎగ్జామ్ వచ్చేసి చక్కగా రాయాలని. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి మీ లైఫ్కి బేసిక్ పాయింట్స్ అన్నట్టు. మీరు ఈ మార్క్స్ బాగా వస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీకు అందరు కూడా వచ్చేసి हमारे हिंदी विकास चैनल के द्वारा आप सबकी వచ్చేసి అచ్చాయి వచ్చేసి మీ అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేసి ఈరోజు మీకు బాగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు మా ఛానల్ చూసినందుకు మొత్తం గ్రామర్ అతి తక్కువ టైంలో ఇది మొత్తం నేను కవర్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్, గ్రామర్ మాటిగా చిన్న మిస్టేక్స్ ఏం లేవని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను. మీకు ఎగ్జామ్స్లో మీకు మిస్టేక్ అనేటువంటిది ఇక్కడ ఏమీ లేదు. ఏదైనా గ్రామర్ బట్టిగా ఏమన్నా డౌట్స్, ఏమన్నా క్లారిటీ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ మచ్.